ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన కారణం, ప్రెస్ మీట్ అనే దానికన్నా ఇంటరాక్షన్, అందరితోటి కలిసి డిస్కస్ చేయాలని ప్రధాన ఉద్దేశం. ఏంటంటే మా ఇండియా ప్రపంచంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం 200 దేశాలకి మందులు సప్లై చేస్తున్నాం. మనం మందులు సప్లై చేయడం వల్ల పేద దేశాలే కాకుండా ఆర్థికంగా బాగా ముందున్న దేశాలు లైక్ అమెరికా, యూరప్లు కూడా వాళ్ళ హెల్త్ కేర్ ఎక్స్పెన్సెస్ని తగ్గించుకోగలుగుతున్నారు. 10 సంవత్సరాల క్రితం చూస్తే మన ఎక్స్పోర్ట్స్ 16 బిలియన్ ఉన్నాయి, ఇప్పుడు 27.8 బిలియన్ US డాలర్స్. మనం ఈ సంవత్సరం చూసుకున్నప్పుడు, ఫైనాన్షియల్ ఇయర్ 24 చూసుకున్నప్పుడు 27.8 బిలియన్ డాలర్లు మనం ఎక్స్పోర్ట్స్ చేసాం విత్ 9.6% గ్రోత్. అంటే ప్రపంచంలో అనుకూలమైన పరిస్థితులు లేకపోయినా మనం భారతదేశంలో ఫార్మస్యూటికల్స్ మనం 200 దేశాలకి ఇంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అలాగే ఫ్యూచర్ కూడా బాగోవాలని అంటే మనం ఈ సాంప్రదాయకమైన జనరిక్ డ్రగ్స్ తయారు చేయడమే కాకుండా న్యూ డ్రగ్స్, రీసెర్చ్, ఇన్నోవేషను దానిలో కూడా పనిచేయవలసిన అవసరం ఉంది. సో ఇది బై 2030 సో 130 బిలియన్ ఇండియన్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ అవ్వాలనేది, ఎక్స్పోర్ట్స్ 55 బిలియన్ అవ్వాలనేది. సో దానిలో సందర్భంగా మనం ఈ PLI స్కీమ్ అనేది ఒకటి అనౌన్స్ చేశారు. అంటే ఇండియా వేరే దేశాల మీద ఈ ముడి ఔషధాలు బాగా డిపెండ్ అయి ఉన్నాం. దాన్ని తగ్గించడం కోసం మనం సెల్ఫ్ రిలయన్స్ అయ్యి మనం మళ్ళీ ఎక్స్పోర్ట్స్ చేయడం కోసం మనం ఆ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది. దీని ప్రధాన ఉద్దేశం. దీనిలో ఏంటంటే మనం ఫ్యూచర్లో కూడా ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అనే దాన్ని మనం కంటిన్యూ చేయాలని అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దానిలో ఉండడమే కాకుండా మనం APIs కానీ, అంటే ముడి ఔషధాలు కానీ, అలాగే ఈ న్యూ డ్రగ్స్ కానీ, కాంప్లెక్స్ జెనరిక్స్ కానీ ఇటువంటి డెవలప్ చేయవలసిన అవసరం ఉంది. ఛాలెంజెస్ ఈరోజు ఏంటంటే, ఇంతకుముందు నేను మాట్లాడినట్టుగా ప్రపంచంలో అన్ని దేశాలు పర్టికులర్గా కోవిడ్ తర్వాత వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు, మనమే చేసుకోవాలని అంటున్నారు. చేయగలిగే వాళ్ళు, చేయలేని వాళ్ళు కూడా అదే అంటున్నారు. సో ఆ ట్రెండ్ అనేది కంటిన్యూ అయితే దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఇండియాకి. 2, ఇప్పుడు LDC స్టేటస్ ఉన్న కంట్రీస్ ఉన్నాయి. వాళ్ళు కానీ ఇప్పుడు సపోజ్ ఇండస్ట్రీ స్ట్రాంగ్గా ఉన్న వియత్నాం ఉంది, లేదంటే చైనా ఉంది, డిఫరెంట్ కంట్రీస్ అండ్ న్యూ ప్లేయర్స్ ఆల్సో మే పిచ్ ఇన్. సో మనం వాళ్ళందరూ మనతో కాంపీట్ చేసేయడానికి ఇట్స్ నాట్ ఎ స్పేస్ లెఫ్ట్ టు ఓన్లీ ఇండియా. ద స్పేస్ ఈజ్ ఓపెన్. అంటే ఎవరన్నా కంపీట్ చేయగలరు, ఎవరు ఓపిక, ఎవరు స్కిల్ ఉంటే అది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజెస్.